ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ల పంపిణీని ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ అందిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అందిస్తున్న తొలి పెన్షన్ ఇదే. ఇక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెట్టిన తొలి సంతకాల్లో పెన్షన్ పంపిణీ కూడా ఉన్న విషయం అవిదితమే. ఆ తర్వాత కేబినెట్ కూడా ఓకే చెప్పడంతో గత 3 నెలలకు 1000 చొప్పున ఈ నెల 4000తో కలిపి 7000 పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది ప్రభుత్వం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు పెన్షన్ల పంపిణీకి స్వయంగా రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు నాయుడు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీని ప్రారంభించారు. పెనుమాక పర్యటనలో భాగంగా చంద్రబాబు నేరుగా పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం మంత్రి లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించారు. అనంతరం పెన్షనర్లతో చంద్రబాబు ముఖాముఖితో మాట్లాడారు. ప్రజల ఆశీస్సులతో 4వ ముఖ్యమంత్రి అయ్యానని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియదని 5 ఏళ్లు ప్రజలను అనగదొక్కారని చెప్పారు. కొందరు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ రాదని బెదిరించారు. నా పాలనలో హడావిడి ఉండదని, ప్రజలతో మమేకం కావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం ఎలా ఉండాలో నేను నిరూపిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ అందజేయనున్నారు. పెన్షన్ పెంపుతో పాటు పెండింగ్ లో ఉన్న 3000 పెన్షన్ కూడా పంపిణీ చేయనున్నారు. పెరిగిన పెన్షన్ 4000, గత 3 నెలలకు సంబంధించిన నగదు 3000 కలిపి 7000 అందించనుంది. గుంటూరు జిల్లా పెనుమాకలో సీఎం చంద్రబాబు పెన్షనర్లకు ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి ఆయనే పెన్షన్లను అందించారు. మిగతా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పంపిణీ చేస్తున్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. అయితే ఇందులో పెన్షన్ తో పాటు చంద్రబాబు రాసిన లేఖను జత చేసి అందించనున్నట్లు సమాచారం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చేనేత, కల్లుగీత కార్మికులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్లకు వైసీపీ ప్రభుత్వం 3000 చొప్పున పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరికి ఒకేసారి 1000 పెంచడంతో 4000కు చేరింది. అంటే గత 3 నెలలు పెండింగ్ లో ఉన్న 3000 కలిపి మొత్తం 7000 ఇవ్వనుంది. అదలా ఉండగా దివ్యాంగులకు గత ప్రభుత్వం 3000 అందిస్తుండగా ప్రస్తుతం 6000కు పెంచింది. అలాగే దివ్యాంగుల్లో పూర్తి అంగవైకల్యం ఉన్న వారికి 5000 నుంచి 15000కు పెరిగింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి 5000 నుంచి 10000కు పెరిగింది. ఈ కేటగిరీ కింద మొత్తం 24318 లబ్ధిదారులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు. మొదటి రోజే 100% పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మందిని కేటాయించారు. కొన్ని కారణాలతో పెన్షన్ అందుకోలేని సమక్షంలో 2వ రోజు అందజేస్తారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.